Zone. ఒకప్పుడు శామ్ అనే పేరు గల ఒక ధనవంతుడు జీవించేవాడు. అతను చాలా లోబిగా ఉండి ఏదైనా కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమించాడు. ఒకరోజు మార్కెట్ గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 50 బంగారు నాణాలతో నిండిన ఒక సంచిని శామ్ పొరపాటును కోల్పోయాడు. ఒక పేద కార్మికుడి కుమార్తె ఆ సంచిని రోడ్డుపై కనుగొంది. ఆమె కుటుంబం పేదగా ఉన్నప్పటికీ ఆమె నిజాయితీ గల అమ్మాయి. ఆమె ఒక్క బంగారు నాణెం కూడా తీసుకోకుండా ఆ సంచిని శామ్ దగ్గరకు తీసుకువెళ్ళి తిరిగిచ్చింది. కానీ శామ్ నిజాయితీ లేని వ్యక్తిగా ఉంటాడు. అతను ఈ సంచిలో 75 బంగారు నాణేలు ఉన్నాయి, మిగతావే నువ్వే దొంగిలించి ఉండాలి అని అన్నాడు. ఈ విషయం న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లబడింది. తెలివైన న్యాయమూర్తి శామ్ యొక్క లోపాన్ని అర్థం చేసుకున్నాడు. అతను శామ్ 75 బంగారు నాణేలను కోల్పోయి ఉంటే ఈ సంచిలో 50 బంగారు నాణేలు మాత్రమే ఉన్నందున ఈ సంచి అతనిది కావడం సాధ్యం కాదు అని అన్నాడు. అందువల్ల ఆ నిజాయితీ గల అమ్మాయికి ఆమె తండ్రికి ఆ సంచిని న్యాయమూర్తి ఇచ్చాడు. మిత్రులారా, తన లోభం కారణంగా శామ్ అన్నింటినీ కోల్పోయాడు. Like and subscribe for more videos.